యువ రైతు శుభకరణ్ సింగ్ను పంజాబ్ బార్డర్లో కేంద్రం హర్యానా రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు క్రూరంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ వద్ద ప్రభుత్వాల దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి హర్యానా ముఖ్యమంత్రిపై హత్యానేరం మోపాలని, రైతాంగ ఉద్యమంపై నిర్బంధాన్ని ఆపాలని, కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, కన్వీనర్లు ఉపేందర్ రెడ్డి, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఝాన్సీ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అమరవీరుడు యువ రైతు శుభకరణ్ సింగ్ని జోహార్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో రైతు పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటాన్ని అణిచివేసేందుకు వ్యతిరేకంగా దేశమంతటా రైతులను చైతన్యవంతం చేయాలని కోరారు. రైతుల నిరసన స్థలంలో రైతుల ట్రాక్టర్లను పోలీసులు ధ్వంసం చేశారన్నారు. రైతులపై అణచివేత ప్రయోగించడం, రైతు ఉద్యమాన్ని ఏకాకిని చేసి విభజించేందుకు కుట్ర పన్నారని, ఈ విభజనతో ఎన్నికల ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అనిల్ విజ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులను చంపి గాయపరిచినందుకు, నిరసన స్థలంలో అనేక ట్రాక్టర్లను ధ్వంసం చేసినందుకు పంజాబ్ ప్రభుత్వానికి, హర్యానా పోలీసులకు వ్యతిరేకంగా సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కాల్పులు, ట్రాక్టర్లకు జరిగిన నష్టంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, పాడైన 100 ట్రాక్టర్ల మరమ్మతుల ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఫిబ్రవరి 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళనలో పార్టీలకు అతీతంగా రైతులు, ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మోడశోభన్, బొంతు రాంబాబు, ఈసంపల్లి బాబు, చుక్కయ్య, బ్రహ్మం, జగన్, వ్యవసాయ కార్మిక సంఘం, పద్మ, అరుణ్, ఐఎఫ్టియు, అనగంటి వెంకటేష్, కోట రమేష్, డివైఎఫ్ఐ, మహేష్, పీడిఎస్యు తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలం పాటు చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా విజయం సాధించింది. ఆ సందర్భంలోనే మోడీ ప్రభుత్వం రైతాంగానికి మద్దతు ధర ఇవ్వడానికి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఇవాళ హర్యానా, పంజాబ్ బార్డర్లో చట్టబద్ధత గురించి అడిగిన రైతులపైన కాల్పులు జరపడం అనేటువంటిది చాలా క్రూరమైనటువంటి విషయం. దేశానికి అన్నం పెట్టే రైతుని చంపిన తర్వాత ఇంకా దేశాన్ని ఏం పరిపాలించే హక్కు మీకు ఎక్కడిది అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ రైతాంగం మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. వెంటనే ఇవాళ మద్దతు ధర చట్టాన్ని చేయాలని, కాల్పులకు ఆర్డర్ ఇచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాం. 2021 డిసెంబర్ 9వ తేదీ నాడు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఈ నెల 13వ తేదీ నాడు ఢిల్లీకి శాంతియుతంగా యాత్రగా బయలుదేరినటువంటి రైతాంగం మీద కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగించింది. డ్రోన్ల ద్వారా ఈరోజు టియర్ గ్యాస్ ప్రయోగించింది, లాఠీ చార్జీ చేసింది. ఈరోజు 16వ తేదీ నాడు ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి రైతుల మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం వల్ల శుభకరణ్ సింగ్ అనేటువంటి 24 ఏళ్ల యువ రైతు మరణించడం జరిగింది. ఈ హత్యకు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం, అదే రకంగా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ మీద హత్యా నేరం మోపి విచారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నావో, కనీస మద్దతు ధరల చట్టం, రుణమాఫీ, అదే రకంగా రైతుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు వెత్తేయడం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం, రైతాంగానికి పంటల బీమా ఏదైతుందో రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చడం అనేటువంటి డిమాండ్ల మీద ఈరోజు శాంతియుతంగా పోరాటం కొనసాగుతుంది. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కూడా పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల స్థాయి వరకు బ్లాక్ డే నిర్వహిస్తూ ఉన్నాం.
కేంద్ర ప్రభుత్వం అదే రకంగా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో శాంతియుతంగా మా పోరాటాన్ని దిష్టిబొమ్మల దగ్ధం రూపంలో కొనసాగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. లేకపోతే కనుక మా ఆందోళన పోరాటాల్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తాం. ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఈ నెల 26వ తేదీ నాడు జాతీయ రహదారులన్నింటి మీద ట్రాక్టర్లతో పెరేడ్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి. ఆ కార్యక్రమంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. మీరు రైతాంగం పక్షాన నిలబడదలుచుకుంటే ఈరోజు రైతులు, కార్మికులు ఐక్యంగా ఇచ్చినటువంటి పిలుపులో మీరందరూ కూడా ప్రత్యక్షంగా భాగస్వాములై నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ తన వైఖరిని కనుక మార్చుకోకపోతే రేపు రాబోయేటువంటి జనరల్ ఎన్నికల్లో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించేదానికోసం, బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేసేదానికోసం సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమం కొనసాగుతున్నది. మొన్న 16వ తేదీన శుభకరణ్ సింగ్ అనే యువ రైతు గిట్టుబాటు ధరలను చట్టం చేయాలనే ఆందోళనలో భాగంగా చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర పోలీసులు కాల్చి చంపడం జరిగింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము నిరసనతో పాటు దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళనలకు చేస్తున్నాం. గిట్టుబాటు ధరలతో పాటు రైతులపై పెట్టిన కేసులను, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్తో ఆందోళన కొనసాగుతున్నది. రైతాంగ సమస్యలను పరిష్కరించే వరకు మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలలు ఢిల్లీలో చుట్టుముట్టి ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని లొంగదీసి వచ్చినటువంటి పరిస్థితులలో తాను అందరికీ హామీ ఇచ్చి రాతపూర్వకంగా అన్ని అమలు చేస్తానని చెప్పి అమలు చేయకుండా 2 సంవత్సరాలుగా అమలు చేయకుండా చూస్తున్నటువంటి పరిస్థితులలో ఎస్కేఎం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, రైతాంగం రోడ్డు మీదకి వచ్చి మాకు మద్దతు ధర కావాలని చెప్పి, కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు రైతాంగము రోడ్డు మీదకి వస్తే మేకులు కొట్టి రోడ్డు మీదకి రాకుండా కాల్పులు కాల్చి ఒక యువ రైతును ఇది కూడా సాగుకారమైనటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ రోజుకు వాళ్ళకు ప్రభుత్వాన్ని వేలేటువంటి అర్హత లేదంటున్నాం. ఎందుకంటే రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక, రైతు లేని రాజ్యం లేదని చెప్పి పెద్ద మనుషులు ఆ మోడీ సర్కారు ఇలాంటి వాళ్ళు రైతులను చంపిన తర్వాత, ఈ రైతులకు అన్నం పెట్టే రైతులు చంపిన తర్వాత వీళ్ళకు వేరే అర్హత కూడా లేదని చెప్పి మేము ఖండిస్తున్నాం. భారతదేశ జీడిపిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటిది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు, వ్యవసాయ కార్మికులు ప్రధాన శ్రమ ద్వారా ఈరోజు భారతదేశ ప్రజానికానికి అన్నం పెడుతున్నారు. అన్నం పెట్టేటటువంటి రైతుపైన ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కర్కశంగా ఈనాడు హత్య చేయడం జరిగింది ఒక యువ రైతుని. కాబట్టి ఈ ప్రభుత్వంని వెంటనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా గద్దె దింపాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత భారత ప్రజానికం పైన ఉంది. కాబట్టి అన్నం పెట్టే రైతాంగం పైన ఇంత దాడి జరగడం అనేది దేశ చరిత్రలో చూడలేదు. కాబట్టి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈనాడు సంయుక్త కిసాన్ మోర్చాలో అంతర్భాగంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చర్యని ఈరోజు బ్లాక్ డేగా ప్రదర్శించడమే కాదు, మొత్తం రానున్న కాలంలో మరింత పట్టుదలతోటి ఉద్యమాలు నడిపి బీజేపీని ఓడించాలి, గద్దె దించాలని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తుంది. సర్కారు యొక్క ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా అటు కార్మిక వర్గం, ఇటు రైతాంగం దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన స్వామినాథన్ కమిషన్ రిపోర్టుకు ప్రకారంగా అమలు చేస్తామని మాట తప్పటమే కాకుండా పోరాటం చేసిన దానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చి మాట తప్పిన దాన్ని
మరి మళ్ళీ గుర్తు చేసేదానికి స్వచ్ఛందంగా శాంతియుతంగా వస్తున్న ప్రదర్శనపై కాల్పులు జరిపిన దానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అయితే ఈ పోరాటం ఈ ఎన్నికలలో ఈ బీజేపీ గవర్నమెంట్ పతనమై ఓడిపోయేంత వరకు కొనసాగుతుందని, లేదా ప్రభుత్వం అంతవరకు తెచ్చుకోకుండా తప్పనిసరిగా ఆ చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.